నమస్తే. ఎన్సెల్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. మహిళల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ కలెక్టరేట్లో అట్టహాసంగా ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు ఈ వేడుకలో భాగస్వాములు కాగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా మహిళలకు లాంఛనంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంతో ఆకర్షణీయంగా నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేయడం పట్ల మహిళలు, మహిళా సమాఖ్య ప్రతినిధులు హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక, సామాజిక ప్రగతిని చాటాలని పిలుపునిచ్చారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను తయారు చేయించిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాసి రకం చీరలను అందించారని ఆక్షేపించారు. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా, తప్పిదాలు, లోటుపాట్లకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణయ్యేలా పారదర్శకంగా, ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాలకు సరిపడా చీరలను పంపించిందని, అవసరమైన పక్షంలో జిల్లాకు మరిన్ని చీరలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన ఏ ఒక్కరూ మినహాయించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కుటుంబ అభ్యున్నతిలో మహిళలే కీలకమని, భవిష్యత్ తరాల బాగు కోసం పిల్లలను చక్కగా చదివించాలని హితవు పలికారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వైపు పిల్లలు పెడదారి పెట్టకుండా కాపాడుకోవాలని, నిపుణులైన ఉపాధ్యాయులు, మెరుగుపడిన సదుపాయాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చదివించాలని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని, రసాయనిక మందులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతిలో పందిరి, కూరగాయల సాగు వంటివి చేపట్టేందుకు ముందుకు వచ్చే మహిళా సంఘాలు, సమాఖ్యలకు ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. నిర్మల్ జీజీహెచ్ ఆర్ఎంఓగా పదోన్నతిపై బదిలీ అయిన ఆర్మూర్ డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్ వీడ్కోలు సమావేశాన్ని ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు డాక్టర్ రమేష్ సేవలను కొనియాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచేందుకు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ అశోక్, డిఎస్ఓ డాక్టర్ నాగరాజు, మెడికల్ ఆఫీసర్లు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఫీల్డ్ విజిట్ మీద బాగా అవగాహన, స్టాఫ్ అందరితో మంచిగా కలిసికట్టుగా ఉంటూ, అందరితో మంచిగా ఉంటూ కూడా సర్వీసెస్ మంచిగా ఇస్తూ, అట్లాగే తను అనెస్థీషియా కూడా ఇస్తూ చాలా సర్వీసెస్ ఇచ్చినారు. సో ఇన్ని సంవత్సరాలు అయితే 27 years ఎవ్వరు చరిత్రలో ఎవరు కూడా మన నిజామాబాద్ జిల్లాకి అంత సర్వీస్ ఇచ్చి ఉండలేదు. మెయిన్ గా ఆర్మూర్కి నాకు మెయిన్ పిల్లర్ అనమాట. ఇక్కడ రమేష్ వెళ్తున్నాడంటే నాకు సగం బలం వెళ్ళిపోయినది నిజామాబాద్ జిల్లాలో. సో తర్వాత తను పోస్ట్ ఫుల్ఫిల్ చేస్తారో నాకు తెలియదు, కానీ మొత్తము గ్రిప్ అంతా కూడా నాకు ఆర్మూర్ అంటే ప్రత్యేక అభిమానం ఏంటంటే ఇక్కడ కూడా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ కూడా రమేష్ చూసుకుంటున్నాడు కాబట్టి నాకు అదే ధైర్యంగా ఉండేది. ఇప్పుడు తను వెళ్ళిపోతున్నందుకు కొంత బాధగా ఉన్నా కూడా క్లాస్మేట్స్ని, సేమ్ బ్యాచ్మేట్స్ని, సేమ్ టైంలో సర్వీస్లో ఉన్నాము, అయినా కూడా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తూ తను చేయాల్సిన పనులన్నీ కూడా చాలా చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ రమేష్. నాకు జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే క్షణం ఇది. ఈ ఫేర్వెల్ కూడా నేను జీవితాంతం గుర్తుంచుకునేదే. సర్వీస్లో చేసిన దానికి నేను తెచ్చుకున్న అవార్డులు వీటన్నిటికి కూడా కింద స్థాయి ఆశా కార్యకర్త నుంచి ఏఎన్ఎం, ఆశా వర్కర్, సూపర్వైజర్, మెడికల్ ఆఫీసర్ మీ అందరి కృషి ఉంది. అందరి సమష్టి కృషి, టీమ్ హెడ్ గా నేనున్నాను కాబట్టి పురస్కారాలన్నీ నేను అందుకున్నా. దాని క్రెడిట్ మీ ప్రతి ఒక్కరికి వెళ్తుంది. మీ అందరి సమష్టి కృషి నన్ను ఈ స్థాయిలో ఉంచింది.
డిఎంఓ నుంచి నేను ఒక్కొని నేను చేయగలిగింది ఏం లేదు. మీ అందరి కోఆపరేషన్ తోనే ఆర్మూర్ డివిజన్ అనేది మన జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. మీరు ముందు కూడా మీ టీమ్ స్పిరిట్, మీ కోఆపరేషన్ అన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ డివిజన్ ఎప్పుడు జిల్లాలో ముందుంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమ్గల్ పట్టణంలో గల చొక్కయ్యగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగ సాగింది. పురోహితుల వేద మంత్రోచ్చరణ, బాజా భజంత్రీలు, మేళ తాళాల మధ్య సాగిన కళ్యాణానికి వేల సంఖ్యలో భక్తజనం పాల్గొని పులకించిపోయారు. పండితులు నంబి వాసుదేవాచార్యులు, మహేష్ పంతుల నేతృత్వంలోని అర్చక బృందం కన్నుల పండగ కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సుహాసినుల స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తుండగా అమ్మవారి తాళిని చూపించి వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు శ్రీనివాసుని కళ్యాణంను అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందువులందరూ హిందూవాదాన్ని గట్టిగా వినిపించాలని, ప్రతి ఒక్కరూ దేవుణ్ణి పూజించాలని, ఆడవాళ్లు బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉండాలని, గుట్టలను కాపాడాలని, హిందూ మతానికి కట్టుబడి ఉండాలని, హిందూ మతం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టరని ఆయన అన్నారు. అనంతరం భక్తులకు అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ అక్షింతలు అందజేశారు. భక్తులకు అన్నసత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మసీదుల గుట్ట ఇక్కడ ఈ గుట్ట కూడా కలిసినట్లు మనం కలిసి డెవలప్ చేసుకుందాం. నిన్ననే మా గుట్టకు 50 లక్షలు వచ్చినాయి. నేను అవసరమైతే మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడతాను. నా అదృష్టం ఏంటంటే మీ లీడర్లందరూ నా ఫ్రెండ్సే. సునీల్ నా ఫ్రెండే, ప్రశాంత్ నా ఫ్రెండే, అనిల్ నా ఫ్రెండే, మానవ మోహన్ రెడ్డి నా ఫ్రెండే. అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఇస్తాను. నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి. అందరూ ఒకటి ఉండండి, కలిసి బతకండి, బతుకమ్మలు ఆడండి, అన్ని రకాల పండుగలు చేసుకోండి. ఇంకొక ఆజ్ఞలకు ఎదురు చూడకండి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా హిందువులకు, హిందూ పండుగలకు, హిందువులకు ఏ సమస్య వచ్చినా ఎవ్వరిని కూడా వదలం. విద్యార్థుల తరగతి గది నైపుణ్యాలు వారి భవిష్యత్తుకు బాటలని ప్రముఖ సైకాలజిస్ట్ అడ్డిగా శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను, చెడు అలవాట్లకు అవకాశం ఇవ్వకుండా తమ ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆయన అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నలంద హైస్కూల్ ఆధ్వర్యంలో పిల్లల భవిత, తల్లిదండ్రుల బాధ్యత అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ ఆయనను ఘనంగా ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్య అతిథి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తరగతి గది నైపుణ్యాలు విద్యార్థులకు భవిష్యత్తులో ఏ విధంగా విజయం సాధించాలనే అంశాలను, సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టాలను, తల్లిదండ్రుల యొక్క విలువలను విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులకు పిల్లల పెంపకం పట్ల మార్గదర్శకత్వం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. ఫస్ట్ మన యాక్షన్ మారాలి, మన ప్రాసెస్ మారాలి, అదర్వైజ్ రిజల్ట్ మారదు. ఏం కూడా చేసామని అప్పుడు అక్కడి నుండి సౌండ్ వచ్చింది. ఏమన్నది? 3 సార్లు చెప్పిన వంకాయ కూర చేసినారని. చెవుడు ఎవరికి? ఎవరి పని ఎవరు చేయాలా? ఎవరి పని ఎవరు చేయాలా? చేస్తూ మాట్లాడాలి. కిచెన్ లో ఉండి పిలుస్తారు మీరు, వినబడదు ఆమెకి. మనిషివి కాదా అదే? చెప్తే అర్థమైతే లేదానే? శివుడాన్ని కంటారు. నిజంగా కూడా పిల్లలకి వినబడదు. నిజంగా చెప్తున్నాను, వినబడదు. పక్కకే ఉన్నా మీరు పిలుస్తున్నా వినబడదు. వాళ్ళకు ఒక టీవీయో, మొబైలో, ఇంకోటి ఉంటుంది, నిజంగా వినబడదు. టచ్ చేసి మాట్లాడాలి. ఆ టచ్ లో ఉన్నంత బెనిఫిట్ ఎందులో ఉండదు. దగ్గరికి తీసుకొని ఒక సిస్టమ్ పాడైతే రిపేర్ ఏ విధంగా ఇస్తామో, ఇప్పుడు ఏదైతే మనం విన్నామో అందరం అందులోనే ఉంటాం. ఎందుకంటే ఒక స్టూడెంట్, ఒక టీచరే కాదు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జీవితంలో నిత్య విద్యార్థులు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో చింతలూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు షూస్ను అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు రజనీష్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పాన్సర్ రాస ఆనంద్, కార్యదర్శి సత్యం, సురేష్ కుమార్, మారుతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిడ్ శివార్లో ఇసుక లారీలను పోలీసులు తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో ఎల్లో కలర్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఎల్లో కలర్కు సంబంధించిన వివిధ ఆట వస్తువులతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎల్లో కలర్ గురించి వివరించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ షబానా గౌహర్, కరస్పాండెంట్ రఫీ గౌహర్ మాట్లాడుతూ విద్యార్థులకు కలర్స్ యొక్క ప్రాముఖ్యత తెలపడానికి స్మైల్ స్కూల్లో వివిధ కలర్స్ డే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేసిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, కోశాధికారి అరవింద్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసేందుకు చట్టాలు సవరణ చేసిందని పేర్కొన్నారు. పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించి చట్టాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుందని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆర్మూర్ ఏరియా నాయకులు తదితరులు ఉన్నారు. ఆ అమల్లోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఈ అమలు అనేది వెంటనే బంద్ చేయాలని చెప్పేసి టీయూసీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఈ విధానం మార్పు రాకపోతే లక్షల మంది రేపు నాడు మేడేకు ఏ రకంగా అయితే మేడే సాధించుకోవడానికి కార్మిక చట్టాలను, కార్మిక హక్కుల్ని కాపాడుకోవడానికి లక్షలాది మంది చికాగో, అమెరికాలో ఎట్లయితే పోరాటాలకు ముందుకొచ్చారో రేపు ఈ నరేంద్ర మోడీకి వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా కూడా కార్మికులందరూ ఆ రకంగా వచ్చేసి ఈ నరేంద్ర మోడీ నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రి రేపు ప్రధానమంత్రి దిగిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. కార్మికులు పోరాడి సాధించుకున్న 73 చట్టాలని ఈరోజు 4 కోడ్లు తీసుకొచ్చి కార్మికుల పొట్టను కొట్టే విధంగా తీసుకొచ్చిన చట్టాలని యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే రేపు పెద్ద ఎత్తున కార్మికులను ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్గా ఈరోజు హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా పాటుపడుతుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో శుక్రవారం గొర్రెల షెడ్లు, పశువుల షెడ్ల నిర్మాణానికి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏపీఓ శకుంతల, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రాజేష్, గంగా నరసయ్య, ఎంసీ గంగాధర్, రఘుపతి రెడ్డి, నరసింహారెడ్డి, మల్లేష్, రమేష్, కార్యకర్తలు, రైతులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ వెంకట్, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. 15 శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శాంక్షన్కు సహకరించినటువంటి గౌరవ పెద్దలు సునీల్ రెడ్డి గారు, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారు కూడా దీనికి శాంక్షన్ ఇప్పించడం జరిగింది. వాళ్లకు సుంకేట్ గ్రామ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల కోసం సేవ చేస్తూ రైతులకు ఎన్నో అభివృద్ధి పథకాలు, సబ్సిడీ పరికరాలు ఇస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ళు ఏలిన రైతులకు
ఏ ఒక్క సబ్సిడీ కూడా ఇవ్వలేకపోయింది. డ్రిప్ విషయాలు అయితేనేమి, చిన్న చిన్న పరికరాలు అయితేనేమి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ఇలా రైతులకు సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాల్కొండ ముప్కాల్ ప్రాథమిక పాఠశాలల సముదాయాల సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల యొక్క విద్యా సామర్థ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇచ్చి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫండమెంటల్ లెర్నింగ్ సర్వేకు విద్యార్థుల యొక్క తరగతి బోధన చేయాలని సూచించారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థులను 3 విభాగాలుగా విభజించి వారిని బి గ్రేడ్లో ఉన్న విద్యార్థులను ఏ గ్రేడ్లకు వచ్చేలాగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా సి గ్రేడ్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయులచే బోధన చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, కాంప్లెక్స్ సెక్రటరీ రవికుమార్, స్టేట్ రిసోర్స్ పర్సన్ నర్సయ్య, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు ప్రభాకర్, రజని తదితరులు పాల్గొన్నారు. అందరు డిఓలతో కాకుండా డైరెక్ట్ ఎంఈఓలతో మాట్లాడడం జరిగింది. ఎంఈఓలు ఎక్కడ విజిట్ ఉన్నారో అక్కడ స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్, అక్కడ చేసిన టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అన్నిటి కూడా డైరెక్ట్గా లైవ్లో గమనించడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఎఫ్ఎల్ఎస్ అయితే మనకు ఈ విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రధానంగా మినిమం లెర్నింగ్ లెవెల్స్, బేసిక్ కాంపిటెన్సెస్ విద్యార్థుల్లో కంపల్సరీగా ఉండాలి పెంపొందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా 3rd క్లాస్ ఈసారి ఏం చేస్తున్నారు, 3rd క్లాస్కి పిల్లల్ని టెస్ట్ చేయడం. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రోజు ఉదయం ధ్యాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సింధుజ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యం పెంపొందించడంతో పాటు విద్యపై ఏకాగ్రత రావాలన్న సంకల్పంతో ప్రతిరోజు ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని వన్లిల్బి గ్రామ శివారులో వరద కాలువ నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న జేసీబీ మరియు 2 ట్రాక్టర్లను బాల్కొండ పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శైలేందర్ మాట్లాడుతూ మైనింగ్ శాఖ నుంచి కానీ రెవెన్యూ శాఖ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకుండా వన్లిల్బి గ్రామ శివారు వరద కాలువ నుంచి అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని, జేసీబీ మరియు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పారు. అనుమతులు ఉన్న తర్వాతే మొరం తవ్వకాలు చేపట్టాలని సూచించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలో చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, కన్నుల పండగ స్వామివారి కళ్యాణం, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గ్రామీణ మహిళలకు నాణ్యతతో కూడిన ఇందిరమ్మ చీరలు అందిస్తాం. కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి. నిర్మల్ జీజీహెచ్ ఆర్ఎంఓగా బదిలీపై ఆర్మూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ కు వీడ్కోలు పలికిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది. ఆర్మూర్లో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను, బాల్కొండలో అక్రమంగా తరలిస్తున్న మొరం ట్రాక్టర్లను సీజ్ చేసిన పోలీసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.